బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమ పథకాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఆ పార్టీ వాళ్లే తీసుకున్నారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా పరిశీలనలు జరిపి అర్హులైన వారందరికీ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమరిలో ఆయన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలో సామాన్యులకు కార్పొరేట్ వైద్యం అందించడం చాలా ఇబ్బందికరంగా మారిందని, అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంను 10 లక్షలు పెంచామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలిపారు. త్వరలోనే మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరైతే అప్లై చేసుకోలేదో ఫోన్లు చేయండి. మన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఎక్కడైతే మీ వార్డులలో చేసుకోలేదో అప్లికేషన్ మీరు కూడా మోటివేట్ చేయండి వాళ్ళకి. ఎందుకంటే మీరు అప్లికేషన్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళంతా క్యాల్కులేట్ చేస్తారనమాట. ఎంతమంది అర్హత ఉంది, వీళ్ళకి ఎంత బడ్జెట్ కావాలి. మనం ఇల్లు నడిపించుకున్నప్పుడు చేసుకుంటాం కదా, నెలకు ఎంత ఖర్చు పెట్టుకోవాలని నేను రాసుకుంటాం కదా, అవునా కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లనే బడ్జెట్ రాసుకోవాల్సి వస్తుంది. సో మీరు అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా సరిగా ఈ అప్లికేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ అప్లికేషన్స్ ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరినీ అప్లై చేసేటట్లు చేసుకోవాలని చెప్పి రెవెన్యూ అధికారులకు మన కాంగ్రెస్ కార్యకర్తలు మీ అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇంకొక విషయం అమ్మ, మీరందరూ కూడా మన ఎలక్షన్లో నాకు గెలిపించింది. ఒక నెల అవుతుంది, రేపటికి ఒక నెల అవుతుంది. నేను ఫస్ట్ వాగ్దానం ఇచ్చినప్పుడు ఏమని ఇచ్చినంటే స్థానికులకే సింగరేణి సంస్థలో మైనింగు ఇంకా పవర్ కంపెనీలో 80% వరకు